నమస్కారం. ఈరోజు రుద్రోజు వాణి ఛానల్ నుండి చంద్రగిరి శరత్ గారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ గారిని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు మీ కుటుంబ చరిత్ర చూస్తే నాన్నగారేమో ప్రభుత్వ అధ్యాపకులు, వృత్తిరీత్యా వారు ఉపన్యాస రంగంలో అధ్యాపక రంగంలో ఉన్నారు. మరి మీరు అర్చకత్వం వైపు, వేదాల వైపు ఎందుకు మళ్ళారు? మీకు దానిపైన ఉన్నటువంటి అవగాహన, ఇంట్రెస్ట్, అభిరుచి ఏమిటి? మా ప్రేక్షకులకు చెప్పండి. రుద్రోజు వాణి ప్రేక్షకులకు నమస్కారము. లక్ష్మీంతనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖశిఖా ప్రవాళం హైరంబమంబురుగడంబర చౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధార ధురంధరన్నః. మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, సహజంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి, దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో అనాదిగా ఆ స్వామివారికి సేవలందించేటువంటి కుటుంబాలు 128 ఆనువంశిక కుటుంబాలు ఆ స్వామివారిని నిరంతరం సేవిస్తున్నాయి. ఈ సేవించేటువంటి క్రమంలో మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఆ సేవా కార్యక్రమాలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. మధ్యలో 79 ప్రాంతంలో అనుకుంటాను బహుశా, అప్పుడు ఎండోమెంట్ వారు దాన్ని టేకప్ చేయడం, అభివృద్ధి చేయడం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా స్వామివారికి జరిగేటువంటి కైంకర్యలు, పూజా విధానాలు అవన్నీ కూడా ఇప్పటికీ ఆ ఆనువంశిక కుటుంబీకులకు సంబంధించినటువంటి నేతృత్వం కలిగినటువంటి పండితులు, అర్చకుల చేతనే ఆ యొక్క సేవలన్నీ కూడా చేయబడుతున్నాయి ఆ క్షేత్రంలో. అయితే మా నాన్నగారు వాస్తవంగా అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. కాకపోతే మా తాతగారు వేద పండితులు, యజుర్వేదాన్ని సంపూర్తిగా చదువుకున్నటువంటి మహాపండితులు మా తాతగారు. మా నాన్నగారు వృత్తిరీత్యా అధ్యాపక వృత్తిలో ఉండడం వల్ల తరచూ వారికి ట్రాన్స్ఫర్ అవ్వడం, అటువైపు వెళ్ళడంతో నేను కూడా ఇటు వ్యవహారికమైనటువంటి విద్యారంగంలోనే ఇటు పీజీ కంప్లీట్ చేసి, అలాగే తెలుగు భాష పండిత శిక్షణను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే దీనికి ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యంలో ఒకానొక క్షణంలో ప్రతినిత్యము మేము మా ఫ్రెండ్ తోటి భీమేశ్వర ఆలయం వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడిని. మామూలుగా వ్యవహారికమైనటువంటి చదువులే చదువుతుండేవాడిని. ఏదో ఇంగ్లీష్ విషయంలో, ఒక థీసిస్ విషయంలో చదవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మా గురువుగారు అయినటువంటి, అంటే ప్రస్తుతం తర్వాత నాకు గురువుగారు అయ్యారు వారు, అక్కడ మామిడిపల్లి సాంబయ్య గారని వారు అక్కడ కొంతమంది వేద విద్యార్థుల పిల్లలకు వేదాన్ని చెప్తూ ఉన్నారు. ఆ చెప్తున్న నేపథ్యంలో నేను అక్కడికి వెళ్ళడం వల్ల, ఎందుకు వచ్చారంటే నేను ఇలా పలానా విషయం కొరకు వచ్చానంటే, ఆ గురుగారు మీకు ఆ చదువులతోటి మీకు ఏమొస్తుందిరా, కూర్చో అని చెప్పి కూర్చొని పెట్టారు. పెద్దవారు కదా అని చెప్పి అక్కడే కూర్చున్నాను. అప్పుడు అక్కడ ఆ మిగతా విద్యార్థులందరికీ కూడా మహాన్యాసము అనేటువంటి ప్రకరణం చెప్తున్నారు. ఆ మంత్రాన్ని నాకు చెప్పడం వల్ల ఒక్కమారు వారు చెప్పగాలని నేను అనడం, మళ్ళీ వారికి వెంటనే ఒక 15 నిమిషాల వారికి మళ్ళీ దాన్ని పూర్తిగా వినిపించడం నోటికి. ఇది తనకు బాగా నచ్చి ఆ గురువుగారు రోజును 1 గంట ప్రత్యేకంగా ఈ చదువు కొరకు కేటాయించు అని చెప్పి వారు నన్ను ఆజ్ఞాపించడం జరిగింది. అది నా యొక్క మొత్తం నా జీవిత క్రమాన్ని మలిచినటువంటి ఒకానొక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం. ఆనాటి నుంచి ప్రతినిత్యం కూడా ఆ రోజు 1 గంట పాటు కూడా మా గురువుగారైనటువంటి సాంబయ్య ఘనపాటి గారి దగ్గరికి వెళ్ళి ప్రతినిత్యం కూడా యజుర్వేద విద్యను, తర్వాత యాజ్ఞికాది క్రమాలు, ఇవన్నీటువంటి విషయాలను, తర్వాత యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన విషయాలన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత మనకు అదృష్టవశాత్తు ఆ ఆనువంశిక కుటుంబానికి సంబంధించిన వాన్నే కాబట్టి నాకు భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆలయంలో ఒక అర్చకత్వం యొక్క ఉపాధి కూడా నెలకొనడం జరిగింది. ఆనాటి నుంచి 35 సంవత్సరాల నుంచి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సేవలో పాల్గొంటున్నటువంటి భాగ్యం ఆ భగవంతుని వల్ల నాకు కలిగింది. ఈనాడు వైదిక ధర్మం మీద లేదా సనాతన ధర్మం మీద అన్యమతస్థులు, నాస్తికులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, వివిధ వ్యక్తులు, సంస్థలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ముప్పేట దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి? సనాతన ధర్మం అనేది అది ఎప్పటి నుంచి ఆరంభమైంది అనేటువంటి విషయాన్ని
తెలపడానికి మనకు ఒక ప్రామాణికమైనటువంటి కాలం లేదు. కావున ఏమిటంటే ఈ సనాతన ధర్మం పట్ల ఎవరెవరైతే దాన్ని విధ్వంసం చేయడానికి, దాన్ని దుర్వినియోగపరిచి అనేక రకములైనటువంటి కిల్బిషాలు దానిలో చేకూర్చడానికి చేసిన ప్రయత్నం ఎలా ఉంటుందంటే, ఈ సనాతన ధర్మం అనేది మనకు ఇప్పుడు ఉన్నది కాదు, యుగయుగాల నుంచి మనకు ఒక ప్రాచీనమైనటువంటి నేపథ్యంతో అలవడినటువంటి సాంప్రదాయం అదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మానికి ఒక మతంకు సంబంధం లేదు. ఏ మతం వాడైనా కూడా సనాతన ధర్మాన్ని పాటించాలి. సనాతన ధర్మం అంటే మానవుడు తన వల్ల ఏ వ్యక్తికి కానీ సమాజానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా తను సౌఖ్యంగా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో అది మనకు దిక్సూచిలాగా చెప్పేదే ధర్మం. అది అంటే ఆ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళను ఆ ధర్మం తప్పకుండా రక్షిస్తుంది. అటువంటి సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క ధర్మం పట్ల ఇది ఏదో హిందూ మతానికి సంబంధించిందని చెప్పి దాడి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎలా ఉంటాయటంటే, ఒకానొక సందర్భంలో మనకు అలెగ్జాండర్ దగ్గర సెల్యూలస్ నికోటర్ అని ఒక సైనికుడు ఉండేవాడు. ఆ సైనికునికి అలెగ్జాండర్ ఎన్నిసార్లు మన పైన దండయాత్ర చేసినో మనందరికీ తెలిసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆయన ఆ సైనికునికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, నువ్వు భారతదేశానికి వెళ్తున్నావు, ఎవరి వద్దకు వెళ్ళినా అరణ్య ప్రాంతాల్లో చిన్న గుడిసెలలో ఈ ఉరప్పంజరం బయటకు తేలి ఊర్ధ్వపుండ్రాలు కలిగి భస్మం ధరించుకొని వాళ్ళ యొక్క బొక్కలను కూడా బయటకు తేలి కనబడుతుంటారు, వాళ్ళ జోలికి మాత్రం పోకు అంటాడనమాట. అది గుర్తుపెట్టుకుంటాడు ఆ సైనికుడు. అలా ఒకానొక సందర్భంలో భారతదేశం అంతా కూడా పర్యటన చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో అనే కాన్వాయి ఆ అడవుల్లో పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మాట గుర్తుకొస్తుంది అలెగ్జాండర్ చెప్పిన మాట. సరే ఏంది ఇంతకని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం అంతా ఏముందని చెప్పి చూద్దామని చెప్పి ప్రత్యేకంగా ఒక గుడిసెలకు వెళ్తాడు. అక్కడ ఒక ఆశ్రమం అనమాట, గుడిసె. ఆ ఆశ్రమంలో ఉండేటువంటి అక్కడ కొందరు ప్రతినిత్యం కూడా తపస్సు చేసేటువంటి పాపం చాలా వయసులో పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా నిరంతర అనుష్ఠాన పరులు ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నారు. వెళ్ళగానే, నేను పలాని అలెగ్జాండర్ సైనికుడిని, నేను మీ భారతదేశంని దండయాత్ర చేయడానికి వచ్చాము, మీ సనాతన ధర్మాన్ని చీల్చి చెండాడానికి వచ్చాము అని చెప్పి దుర్భాషలాడతాడు. అలాగనే తను మౌనంగా ఉంటాడు. ఆ ఆశ్రమంలో ఉండేటువంటి ముని ఏం చేస్తారంటే ఒక చిన్న చాప ఇస్తాడు. ఆ చాప ఎటువంటిదంటే, మనకు పూర్వము ఆసనాలన్నీ కూడా ఇలా ఎటువంటిదంటే మనకు జింక చర్మంతో కూడుకున్నటువంటి కొన్ని ఆసనాలు, పులి చర్మంతో కూడుకున్న కొన్ని ఆసనాలు ఉంటాయి. ఆసనం ఏంటంటే మనం లేవగానే ముడుచుకుపోతుంటాం అన్నమాట. అది అలా అయ్యగానే దాన్ని ఇట్లా 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 అనుకొని ఆ సైనికుడు కూర్చుంటాడు ఆసనం పైన. కూర్చోండి అంటే అది ఇట్లా ఇట్లా అనుకొని కూర్చుంటాడు. ఒకసారి లేవండి అంటాడు, లేస్తారు. లేచిన తర్వాత అదంతా కూడా ఆసనం అంతా ముడుచుకుపోతుంది. మళ్ళీ ఒకసారి కూర్చోండి అంటాడు, మళ్ళీ ఆ యొక్క ఆసనాన్ని ఇలా 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 అనుకొని మళ్ళీ కూర్చుంటాడు. మళ్ళీ లేవండి అంటే మళ్ళీ అదంతా ముడుచుకుపోతుంది. మీకు ఏమర్థమైంది అని అడుగుతాడు ఆ ముని, ఆ తపస్సు చేసే ముని, ఆ ఆశ్రమంలో ఉండేటువంటి అనుష్ఠానపరుడు. ఏముంది, లేమన్నారు, లేచాను, తర్వాత అది ముడుచుకుపోయింది, కూర్చున్నప్పుడు మళ్ళీ ఇలా అనుకొని కూర్చున్నా అన్నాడు. అంటే మీకు అర్థమైందా, మీలాంటి వాళ్ళు ఎంతమంది సనాతన ధర్మం పట్ల చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో, దీన్ని ధ్వంసం చేయడానికి చేసే ప్రయత్నం ఏదైతుందో అవన్నీ కూడా క్షణపాటు భంగురాలే తప్ప ఈ సనాతన ధర్మాన్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఈ ప్రపంచంలో 200 దేశాలు కనుమరుగైపోయినప్పటికీ కూడా ఎన్ని రకాల దేశస్థులు మన యొక్క భారతదేశాన్ని పరిపాలించినా కూడా మిణుకుమంటూ వెలిగినటువంటి భారత జాతి అంత గొప్పది, అంత సనాతన ధర్మం ఇలా ఉండేప్పటికనే ఈ భారతదేశం ఇవాళ ప్రపంచ పట్టణంలో చాలా అగ్రస్థానంలో నిలిచేటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దానికి కారణమే సనాతన ధర్మం. కాబట్టి నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మీరు ఉన్నంతసేపు అది కూర్చున్నట్టుగా మీకు అనిపిస్తుంది, మీరు వెళ్ళగానే మళ్ళీ యథాతథంగా ఈ ధర్మం కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి సమాధానం చెప్తాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా మనం అందరం ఖండించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఎప్పటికైనా తప్పు. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ప్రత్యేకంగా ఈ సనాతన ధర్మం పట్ల రాయి విసరాలే, దీన్ని విధ్వంసం చేయాలి అనేటువంటి భావంతో ఎవరైతే ఉంటారో అది వాళ్ళ అంతరాత్మకు కూడా తెలుసు, ఈ ధర్మం పట్ల మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మన మనుగడనే ఆ సనాతన ధర్మంతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత ప్రయత్నాలు తప్ప ఇవన్నిటి కూడా మనం తప్పకుండా తిప్పికొట్టాలి. మన యొక్క సనాతన ధర్మాన్ని నిలుపుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది మనకు విద్యార్థి దశలోనే పిల్లలకు మనం సనాతన ధర్మం పట్ల వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, భక్తి మొదలైనటువంటి అన్నీ కూడా వాళ్ళకి చెప్పినట్టయితే ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది ఈ సనాతన ధర్మం. మనువాదం
లేదా బ్రాహ్మణత్వం, బ్రాహ్మణవాదం, బ్రాహ్మణిజం మీద చాలామంది అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలు సహించరాని భాషను ఉపయోగిస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి? ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో బ్రాహ్మణవాదమని, అదేదో అగ్రకులమని అనే భావజాలంతో వాళ్ళని తూలనాడేటువంటి పనులు చేస్తున్నటువంటి వ్యవస్థ మనందరికీ తెలిసిందే. అయితే ఈ మనువాదము, బ్రాహ్మణవాదం, మనువాదం వేరు, బ్రాహ్మణవాదం వేరు. ఇప్పుడు బ్రాహ్మణం అనేది ఒక కులానికి అంటగట్టి బ్రాహ్మణులు అనేవాళ్ళు వీళ్ళు అగ్రవర్ణాలు అని చెప్పి తూలనాడుతున్నారు ప్రస్తుత సమాజం వల్ల. కానీ బ్రాహ్మణత్వం అనేది ప్రతివాని శరీరంలో భగవంతుడు భగవద్గీతలో చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని మయా సృష్టం అంటే మన శరీరం ఏతుందో ఈ క్షేత్రాన్ని కాపాడుకోవడానికి మన ప్రతి మానవుని శరీరంలో ఈ పంచ జ్ఞానేంద్రియములన్నీ కూడా మనకు ఈ ముఖమందే ఉంటుంది. సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమని ఈ పంచేంద్రియములన్నీ కూడా దీనిలోనే ఉంటుంది. ఇక్కడ ఏంది ఇది ఈ బ్రాహ్మణో స్యముఖమాసీతు అని చెప్తాడు. అంటే భగవంతుడు మనకు ఈ ఆకృతిని ఏర్పరిచినటువంటి సందర్భంలో బ్రాహ్మణత్వంతో కూడుకున్నటువంటి ఈ జ్ఞానేంద్రియముల యొక్క గొప్పతనం మనకు ముఖంలో ఉంటుంది. అలాగే బాహురాజన్యకృత, మన యొక్క బాహువులు మనను ఈ శరీరాన్ని, ఈ క్షేత్రాన్ని రక్షించుకోవడానికి క్షాత్రధర్మంతో కూడినటువంటి క్షాత్రం ఏతుందో అది బాహువుల్లో ఉంటుందని చెప్పాడు. అలాగే ఊరు తద సేద్వైశ్య, మనకు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అన్ని రకముల సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూర్చొని చేసేటువంటి సత్తా కేవలం వైశ్య ధర్మానికి ఉంటుందని చెప్పి ఆ భగవంతుని యొక్క విరాట్ స్వరూపం నుంచి, ఊర్వల నుంచి ఆ వైశ్య ధర్మం ఉందని, పాదముల యందు శూద్ర ధర్మం ఉందని చెప్పాడు. పాదాలు నిరంతరము సేవిస్తూ కష్టపడితే తప్ప ఈ మొత్తం క్షేత్రానికి అది మనుగడకు సాగడం అనేది జరగదు. కాబట్టి ప్రతి మానవుని శరీరంలో బ్రాహ్మణత్వం ఉంది, క్షాత్రం ఉంది, వైశ్యధర్మం ఉంది, శూద్రధర్మం ఉంది. కాబట్టి ఇది వేరుగా ఊహించుకోవడం అది తప్పు. భారతం, మహాభారతం, రామాయణం అనేక హిందూ గ్రంథాలని వక్రీకరించి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఉదాహరణకి రామాయణాన్ని రామాయణ విషవృక్షం అని చెప్పి రంగనాయకమ్మ రాసింది. అలాగే ఈనాడున్నటువంటి కొంతమంది సూడో సెక్యులర్లు మన గ్రంథాలన్నింటినీ కూడా వక్రీకరిస్తూ అవమానకరమైన పద్ధతిలో అభ్యంతరకరమైనటువంటి భాషలతో రచనలు చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏమిటి? మానవునికి మనుగడకు మనకు మూల గ్రంథములే రామాయణము, మహాభారతము, భాగవతం. అసలు రామాయణం అనేది సాక్షాత్తు పరిపూర్ణమైనటువంటి అవతారం. నారాయణమూర్తి అవతారంలో పరిపూర్ణ అవతారంగా ఒక మానవుడు ఎంత మహనీయుడు అవుతాడో, ఒక పురుషుడు పురుషోత్తముడు ఎలా అవుతాడో, ఒక తండ్రి ఎలా బతకాలో, ఒక కొడుకు ఎలా బతకాలో, ఒక ప్రభు ఎలా బతకాలో, ఒక స్నేహితుడు ఎలా బతకాలో, ఒక అన్నదమ్ముల యొక్క బంధం ఎలా ఉంటుందో, తల్లిదండ్రుల పట్ల తన యొక్క విధేయత ఎలా చూపించాలో పూర్తిగా ఆచరించి చూపినటువంటి గొప్పనైనటువంటి పరిపూర్ణ అవతారం రామావతారం. అటువంటి రాముడు వేదము ద్వారా ప్రతిపాదించడం ద్వారా మాత్రమే తెలుసుకోబడేటువంటి పరమాత్మ రాముడుగా వస్తే వాల్మీకి మహర్షి చేత సాక్షాత్తు ఆ వేదమే రామాయణంగా ఉద్భవించింది. అటువంటి గ్రంథాల్లో ఎన్నో అవాల్మీకి అంశాలతో ఎన్నో రామాయణాలు, అటు ముల్ల రామాయణ కావచ్చు, రంగనాథ రామాయణమే కావచ్చు, తర్వాత రామాయణ కల్పవృక్షమే కావచ్చు, అనేక మంది మహనీయులు అనేక గ్రంథాలు రాశారు. దేంట్లోనైనా కూడా రామచంద్రమూర్తి యొక్క నడవడి, రామచంద్రమూర్తి ఆచరించి చూపించినటువంటి ధర్మాన్ని ఆచరిస్తే ఏ విధంగా అది తను అది రక్షిస్తుంది అనేటువంటిది మనకు నేర్పినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. అటువంటి గ్రంథం పట్ల ఎవరో ఒకరు ఆ విషవృక్షం అనే పేరుతో రాయడం వల్ల కలిగేటువంటి నష్టం ఏమాట్లేదు. అందులో ఒకానొక సంపాదకీయంలో ఆ రాసినటువంటి ఆ ఎవరైతే కవయిత్రి ఉందో ఆమె అసలు నేను మూలమైనటువంటి వాల్మీకి రామాయణాన్ని నేను చదవలేదు, కేవలం రామాయణకు సంబంధించినటువంటి ఆ కథాంశాలు తేయడం వల్ల దానికి సంబంధించిన విషయాల పట్ల నేను రాశానని చెప్పి తనే తాను ఒప్పుకున్నటువంటి సందర్భం కూడా ఒకానొక సంపాదకీయంలో చూశాను నేను. హిందూ మతంలో అనేక అంతరాలు ఉన్నాయని, కుల భేదం కావచ్చు, మరి ఏ రకమైనటువంటి అంతరాల వల్ల మత మార్పిడిలు జరుగుతున్నాయనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లో ఉన్నది. నిజంగా హిందూ ధర్మంలో అలాంటి అంతరాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ఏ రకమైనటువంటి అంతరములు కాదు.
సహజంగా మనకు కొంత తెలియని అంశానికి చూస్తే ఏంటంటే ఒకతను గణపతిని ఆరాధిస్తారు, ఒకరు అమ్మవారిని ఆరాధిస్తారు, ఒకరు విష్ణుమూర్తిని ఆరాధిస్తారు అని చెప్పి మనకు ఇవే తేడాలు అని చెప్పి అనుకుంటారు. ఇవి అంతరములు కాదు. సాక్షాత్తు ఆదిశంకరుడు షణ్మత స్థాపనాచార్య అని మనకు పరబ్రహ్మ తత్వాన్ని ఉపాసించడం కొరకు ఒక మూర్తిని ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే ఉపాసకానాం కార్యార్థో బ్రహ్మణో రూపకల్పన అని అంటారు. అంటే ఒక మ్యాథమెటిషియను ఒక వృత్తాన్ని గీయాలంటే ఒక కేంద్ర బిందువును ఆధారంగా చేసుకొని ఆ వృత్తాన్ని ఎలా గీస్తాడో ఒక మూర్తిని ఉపాసించడం కొరకు ఆ మూర్తి మీద మన యొక్క మనసును కేంద్రీకృతం చేసి ఆ పరబ్రహ్మ తత్వానికి చేసుకోవడానికి చేసేటువంటి ఆ మార్గమే అది మూర్తి యొక్క ఉపాసనా మార్గం అన్నమాట. అలా మనకు షణ్మతములు అంటే ఒకరు కుమారస్వామిని పరబ్రహ్మంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు, గణపతిని ఆరాధించే వాళ్ళు గాణాపత్యం అంటారు, శక్తిని ఆరాధించేవారు శాక్తేయులు అంటారు, విష్ణుమూర్తిని పరబ్రహ్మంగా ఆరాధించే వాళ్ళు వైష్ణవులు అంటారు, శివుణ్ణి ఆరాధించే వాళ్ళు శైవులు అంటారు. ఎవరిని ఆరాధించినా పరబ్రహ్మ తత్వం అనేది ఒకటే. మనకు కేవలం రూపం, మనకి ఏ రూపమందు మనకు ఆ యొక్క ఇష్టం ఉంటుందో ఆ రూపాన్ని పెట్టుకొని ఆరాధించడమే తప్ప ఇవి అంతరములు కాదు. ముఖ్యంగా సనాతన ధర్మంలో అసలు ఎలాంటి అంతరములు లేనే లేవు. ఈ ఉన్నట్టుగా చిత్రీకరించినటువంటి విషయాలన్నీ కూడా అవి తాత్కాలికమే, క్షణికమే తప్ప వేరేది కాదు. ఏది చేసినా భగవంతుడి మెనీ స్ట్రింగ్స్ బట్ సేమ్ మెలోడీ అంటారు. స్ట్రింగ్స్ ఎన్నో ఉంటాయి, మెలోడీ మాత్రం ఒకటే ఉంటుంది. అదే మనకు హిందూ సనాతన ధర్మంలో చెప్పినటువంటి ధర్మం. బహుదేవత ఆరాధన ఉన్నప్పటికీ ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. అంటే బహుదేవత ఆరాధన ఉన్నప్పటికీ తత్వమంతా కూడా బ్రహ్మతత్వమే. ఆ ఆత్మ సమానత అనేటువంటిది ఇందులో దాగి ఉంది. సంస్కృతం మృత భాష అని ఒకవైపు ఆరోపణలు, మరొక వైపు వేదము కొందరి చేతుల్లో ఉండడం వల్ల అర్చకత్వానికి సమాజం దూరం అవుతుందని ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, సమాజం ఈ విద్య మీద ఆసక్తి చూపకపోవడం వల్ల రాబోయే కాలంలో హిందూ ధర్మానికి ఏమైనా ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మంచి ప్రశ్న. సంస్కృతం మృత భాష అని అనడం అవుతుందో అది సబబైన విషయం కాదు. ఇవాళ పాశ్చాత్య భాష అనేటువంటి ఏదైతుందో ఇంగ్లీషు కూడా ఇవాళ సంస్కృత ఆధారభూతమైనటువంటి పదాలే మనకు కనబడతాయి. మీరు ఇంగ్లీష్లో కూడా చూడండి. మనం నాసిక అంటాము, దాన్ని నోస్ అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం చెప్పండి? నాసిక అనే శబ్దం నుంచే నోస్ అని పెట్టుకున్నాడు వాడు. మనం ఐస్ అంటాం కళ్ళను, ఈక్షణములని పెట్టుకున్నాడు. ఈక్షణములని పెట్టుకున్నాడు. మనం హస్తము అంటాం, హైండ్ అని పెట్టుకున్నాడు వాడు. ఇవన్నీ కూడా సంస్కృతం మృత భాష అయితే పాశ్చాత్యుడైనటువంటి ఇంగ్లీష్ వాడు మనలో ఉండేటువంటి సంస్కృతాన్ని చదివి ఇవాళ వాడు కొన్ని పారిభాషిక పదాలు ఎన్నో కూడా నేర్చుకున్నాడు. అవునా? ఇప్పుడు మీరంటే నాకు గుర్తుకొచ్చింది మదర్, మాతృ, మాతృ, పితృ, ఫాదర్, ఇలా చాలా పదాలు ఆంగ్లమే కాదు అసలు భారతదేశంలో ఉన్న ప్రతి భాషకి ఆధారం సంస్కృత భాష. అది మృత భాష కాదు, అది అమర భాష. అది అమర భాష, అది దేవ భాష. కారణం ఏంటంటే మీరు ఒక్కటే ఉదాహరణ చెప్తాను. ఇది మృత భాష అని తీసుకుందాం. ఒకవేళ ఇంగ్లీష్తో దీన్ని పోల్చుకున్నట్టయితే ధర్మం అనే పదానికి తత్తుల్యమైన పదం మీకు ఇంగ్లీష్లో ఏముందో చెప్పండి. లేదు. హీ ఫాలోడ్ ధర్మ అంటాడు, అంతే. అసలు ధర్మానికి తత్తుల్యమైన పదమే లేనటువంటి వాడు మన ధర్మం గురించి, మన భాష గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి అమర భాష, దేవ భాష, సంస్కృత భాష. ఇవాళ సంస్కృతం మనకు తెలవకుండానే మనం నిత్యం మాట్లాడేటువంటి ఎన్నో పదాలలో సంస్కృత పదాలు ఇమిడి ఉన్నాయి. మనం అందరం కూడా అవన్నీ తెలుగు పదాలు అనుకుంటున్నాం, కానీ తత్సమాలుగా సంస్కృతం నుంచి వచ్చినటువంటి ఎన్నో పదజాలాన్ని ప్రతినిత్యం కూడా మనం వాడుతూ ఉన్నాం, అలాగే మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి సంస్కృతం ఎప్పటికీ కూడా అది అమర భాష, దేవ భాష. మరి ఒకటి, వేదాన్ని పోషించేటువంటి విషయంలో మనం పూర్తిగా అంటే పూర్వం వేదములు మనకు వాస్తవంగా అనంతావై వేదాహ అని చెప్పారు. అంటే వేదములు అనంతములు నిజంగా కూడా. అటువంటి అనంతములైనటువంటి వేదములు చదువుకోవడానికి మానవుని యొక్క ఆయుః ప్రమాణం సరిపోదు. కాబట్టి వ్యాస భగవానుడు దీన్ని వర్గీకరణ చేశాడు. ఒకటి ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వణ వేదమని. ఋగ్వేదం ఏదో పైలునికి ఉపదేశం చేశాడు, యజుర్వేదం వైశంపాయనునికి ఉపదేశం చేశాడు, సామవేదం జైమినికి ఉపదేశం చేశాడు, సుమంతుడికి అథర్వవేదాన్ని ఉపదేశం చేశాడు.
ఆయా వేదములన్నీ కూడా వాళ్ళు విస్తరిస్తూ అందరికి కూడా ఆ వేదములు చదువుకునేటట్టుగా చేశారు. అంటే ఒక ఋక్శాఖకు సంబంధించినటువంటి వాడు ఋగ్వేదాన్ని చదువుకోవచ్చు, యజుశాఖకు సంబంధించిన వ్యక్తి యజుర్వేదం చదువుకోవచ్చు. ఆ ఒక్క వేదం చదవడానికి వీని యొక్క జీవితం అయిపోతుంది. కాబట్టి ఈ 4 వేదాలు చదువుకునే పరిస్థితే లేదు. అటువంటి అనంతములైనటువంటి వేదములు చదువుకోవడానికి వ్యాస భగవానుడు చేసినటువంటి సేవ ఇంత అంత కాదండి. ఇవాళ వ్యాసుడు లేకపోతే సనాతన ధర్మమే లేదు, కేశవాయ స్వాహ అనేటువంటి శబ్దమే లేదు, ఒక ఆచమానమే లేదు. కాబట్టి వ్యాసుడు మహోత్కృష్టమైనటువంటి సేవ మన సనాతన ధర్మానికి చేయడం వల్లనే ఈనాటికి ఇవాళ మనం ఈ యొక్క వైదికమైనటువంటి క్రతువులు, యజ్ఞయాగాది క్రతువులు, స్వామివారికి సంబంధించిన సేవలు ఇవన్నీ చేసుకోగలుగుతున్నామంటే వ్యాస భగవానుడు. అటువంటి వ్యాస భగవానుడు చేసినటువంటి ఈ 4 వేదాల వర్గీకరణను నేర్పడానికి ఇటు టీటీడీ సంస్థ కానీ ప్రభుత్వం వారిచే ఎండోమెంట్ శాఖ వాళ్ళు కూడా అనేక రకములైనటువంటి వేద పాఠశాలలు ఎన్నో కూడా నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలలో చేరేటువంటి విద్యార్థులందరికీ కూడా ఉపనయన సంస్కారం చేసి వారికి పూర్తిగా చక్కగా ఆహారాన్ని సమకూర్చి ఆ వేదం ఒక 20 సంవత్సరాలు చదివితే తప్ప ఒక వేదం పూర్తి కాదు. ఆ వేదం 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతని మనుగడ కొనసాగించేటట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి డిపాజిట్ని ఏర్పాటు చేసి వారికి ఒక ఉపాధిలాగా ఇవాళ టీటీడీ ఒక వేదం పూర్తి అయినటువంటి ఒక వేద పండితునికి ప్రతి నెల కూడా 18,000 రూపాయలు ఇచ్చుకుంటూ ప్రతి మారుమూలలో ఉన్న చిన్న దేవాలయాల్లో పారాయణం చేస్తే చాలు అని చెప్పి ఎంతో పోషణ కూడా అటు టీటీడీ వారు కానీ ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అనేక రకములైనటువంటి వేద పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు కూడా వస్తున్నారు. కాకపోతే ఇది కేవలం వీళ్లకు మాత్రమే పరిమితం, వాళ్ళకు మాత్రమే పరిమితమైనటువంటి సంకుచిత స్వభావంతో ఇంకా ప్రజలు మనుగడలో ఉన్నారు కాబట్టి దానిని రావడానికి సంకుచిస్తున్నారు తప్ప నిజంగా కూడా ఇప్పటికీ చాలామంది వేద పండితులు మనకు ఉత్తనవుతున్నారు. వాళ్ళకు ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. మరొక ఆసక్తికరమైన చర్చ ఈ మధ్య మన ముందుకు వస్తుంది. ఏంటంటే అన్యమతస్థులు ఎంత ఉన్నత చదువులు చదివినా వాళ్ళ మత విశ్వాసాల కోసం, మత వ్యాప్తి కోసం దేనికైనా తెగిస్తున్నారు. వాడు డాక్టర్ అయినా విషప్రయోగం చేయడానికి వెనకాడట్లేదు, ఇంజనీర్ అయినా అడ్వకేట్ అయినా వాళ్ళ మత ధర్మం కోసం దేన్ని చేయడానికైనా ముందుకెళ్తున్నారు. కానీ మరి ఇది అదృష్టమో దురదృష్టమో హిందూ సమాజంలో కొద్దిగా చదవగానే కట్టు, బొట్టు, నడవడి, క్యారెక్టర్ అంతా వెస్టర్నైజేషన్ వైపు పరిగెత్తుతుంది. ఇది ఎక్కడ వచ్చింది ఈ లోపం? మన విద్యలోనా, మన సంస్కారంలోనా, ఎక్కడ వచ్చిందంటారండి? వాస్తవంగా మన సనాతన ధర్మంలో హిందుత్వంలో ఉండేటువంటి అనేక రకములైనటువంటి క్రమశిక్షణ పద్ధతులు మనకు బాల్యం నుంచే అలవర్చబడాలి. ప్రతి వ్యక్తికి కూడా చిన్నతనం నుంచి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పేటువంటి స్థాయి నుంచి మొదలుకుంటే మనకు ఇటువంటి వ్యాక్యూమ్స్ అన్నీ కూడా మనకు రావు. కారణం ఏంటంటే ప్రతి వారికి ఇవాళ మన శివాజీ జిజియాబాయి చెప్పినటువంటి రామాయణ భారత భాగవతాలకు సంబంధించిన కథలన్నీ కూడా శివాజీ యొక్క తన తల్లి చెప్పిందని చెప్పి చెప్తున్నామే తప్ప మన ఇంట్లో మన కుటుంబంలో ఎంతమంది పిల్లలకు ఈ సనాతన ధర్మం పట్ల, ఒక రామాయణం పట్ల, ఒక భారతం పట్ల, ఒక భాగవతం పట్ల, ఒక నడవడిక పట్ల, ఒక ప్రవర్తన నియమావళి పట్ల మనం ఎంతవరకు చేస్తున్నాం? ర్యాంకులకు ఇచ్చేటువంటి విలువ నడవడికకు, సంస్కారానికి ఇవ్వకపోవడం అనేది ఇది ముఖ్యమైనటువంటి కారణం అని నా యొక్క భావన. కాబట్టి చిన్నతనం నుంచే వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా చెప్పినట్టయితే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. మీరు కరోనా సమయంలో రామానంద సాగర్ రామాయణాన్ని బ్రాడ్కాస్ట్ చేశారు. ఆ సమయంలో టాప్ 10లో ఉన్నటువంటి బుక్స్లన్నీ కూడా అమెజాన్లో అన్నీ కూడా పక్కకు పోయి కేవలం రామాయణం కొనడానికి వచ్చినటువంటి కోట్ల ఆర్డర్స్ కనబడ్డాయి మనకు. వాళ్ళంతా ఎవరో కాదు, యువత. అంటే యువతకు అసలు రామానంద సాగర్ మనకు రామాయణ సీరియల్ వచ్చింది దాదాపుగా 33 సంవత్సరాల క్రితం మనకు అది వచ్చింది. అంటే ఈ మధ్యలో జనరేషన్ అంతా కూడా యువకులు, వాళ్ళందరికీ ఈ రామాయణానికి సంబంధించిన అంశం తెలియదు. కానీ కరోనా సమయంలో ఆ రామాయణం చూసినటువంటి మొత్తం జనాల్లో 70% మంది యువతనే చూసి దానికి ఎంతో అద్భుతంగా వాళ్ళలో ఒక మార్పు కలిగి ఆ రామాయణం చదవాలి అనేటువంటి ఒక నేపథ్యం కలిగి వాళ్ళకు ఉండేటువంటి ఆ జిజ్ఞాస కలిగిందంటే, అంటే ఆ యువతలోనే అంత కలిగిందంటే మనం చిన్నతనం నుంచే మన కుటుంబంలో ఇది నేర్పడం అనేది వాళ్ళని ఎటువంటి సంస్కార దిశగా తీసుకొస్తుందో అది మనం ఆలోచన చేసి తప్పకుండా వాటికి సంబంధించిన బోధ మనకు కల్చరల్, మనకు కేవలం అకాడమిక్ సిలబస్తో పాటుగా మనకు సంస్కారానికి సంబంధించినటువంటి ధార్మికమైనటువంటి సంబంధించినటువంటి నియమావళి విషయాలన్నీ కూడా పిల్లలకు తప్పకుండా బోధించాలి. మతం మారిన వాళ్ళు
విధర్మీయులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, అతివాదులు వీరంతా ఒక ఆరోపణ చేస్తుంటారు. సనాతన ధర్మంలో మమ్మల్ని గుళ్ళోకి రానివ్వరని, కులాన్ని బట్టి అర్చన ఉంటుందని, వర్గాన్ని బట్టి అర్చన ఉంటుంది, దేవుని ముందు ఈ వైరుధ్య భావాలు ఒక హిందూ ధర్మంలోనే ఉన్నాయని చెప్పి వాళ్ళు విమర్శ చేస్తున్నారు. దానికి మీ స్పందన ఏ విధంగా ఉంటుంది? ఈ ఆరోపణలు చేసేటువంటి వాళ్ళకు ప్రత్యేకమైన పేర్లు మీరే పెట్టారు కాబట్టి ఇది తప్పు. మనకు ఆలయాల్లో అర్చనా విధులలో ఇవన్నిట్లో కూడా సామాన్య భక్తును మొదలుకొని ధనిక కుటుంబానికి చెందిన వాడైనా కూడా అందరికీ ఒకే రకమైనటువంటి అర్చనా విధానాలు ప్రతి దేవాలయంలో చేయడం జరుగుతుంది. ఒక అభిషేకం ఏ వ్యక్తికైనా కూడా అభిషేకానికి సంబంధించినటువంటి భాండాగారాలను, ఆ వస్తువులను, ఆ ద్రవ్యములను ఉపయోగించి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే అనేక రంగులైనటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా ఎవరికైనా, ఎందుకంటే భగవంతుడు సమదర్శనుడు అని పేరు, అతనికి ఏ రకమైనటువంటి భేదభావాలు భగవంతునికి ఉండవు, అందరినీ కూడా ఒకేలాగా చూస్తాడు. మనం ఎవరో తెలుసున్నవారని చెప్పి అర్ధగంట ముందు దర్శనం చేసుకొని పోతే అతనిపైన భగవంతుని యొక్క దృష్టి ఉండదు. మబ్బులో 3 గంటలకు లేచి చల్లీల స్నానం చేసి ఆ గుండంలో మునిగి స్వామివారిని దర్శించడానికి ఒక 6 గంటలు లైన్ను కట్టినటువంటి వాని మీద భగవంతుని యొక్క దృష్టి ఉంటుందని చెప్పి ఎవరైతే ప్రత్యేకంగా పక్క తోవలో వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇది నేర్చుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఏ రకమైనటువంటి వ్యత్యాసాలు మాత్రం ఉండవు. కాకపోతే ధార్మికంగా మనకు కొన్ని ప్రోటోకాల్ ప్రకారంగా ఒక పీఠాధిపతులు లాంటివి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు వారికి ఇచ్చేటువంటి గౌరవప్రదమైనటువంటి పూర్ణకుంభ స్వాగతాలే కావచ్చు, మరొకటే కావచ్చు, ఆ విషయంలోనే ఉంటుంది తప్ప మిగతా ఎవరికైనా కూడా స్వామివారికి కైంకర్యాలు చేసేటువంటి విషయాల్లో అర్చనా విధులలో వాళ్లకు ఏ రకంగా చేయాలో అందరికీ కూడా ఒకే రకమైనటువంటి పద్ధతులే ఉంటాయి తప్ప వేరు పద్ధతులు ఉండవు. అది ప్రత్యేకంగా పనిగట్టుకొని చెప్తున్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని తప్ప మరొకటి కాదు. ఏ కారణం వల్లనో ఏమిటో తెలియదు కానీ కొంతమంది హిందూ ధర్మంలో గొప్ప భక్తులుగా చలామణి అవుతారు. తదుపరి ఏ క్షణికావేశానికో దేనికో ప్రలోభాలకు గురైపోయి పరధర్మంలో చేరుతారు, పరాయి మతంలో చేరుతారు. సరే, చేరిన వాళ్ళు చేరినట్టు ఉండకుండా హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద విషం చిమ్మడం, విష ప్రచారం చేయడం, మీ దృష్టిలో ఇది ఏమనిపిస్తుంది చెప్పండి? సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో మనకు లేని అంశం లేదు. భగవంతుని ఆరాధన 2 రకములు కాదు 3 రకములుగా ఆరాధన విధానాలు మన హిందూ ధర్మంలో ఉన్నాయి. 1 సగుణోపాసన, 2 నిర్గుణోపాసన, 3 లింగోపాసన. ఈ విధమైనటువంటి మార్గాలు ఉన్నాయి మనకు. సగుణోపాసన అంటే మనం ఏ మూర్తినైనా మనం ముందు పెట్టుకొని దాన్ని నిరంతరం ఆరాధించేటువంటి ఉపచారములతో ఆరాధించి ఆ భగవంతుని చేరేటువంటి మార్గం సగుణోపాసన. నిర్గుణోపాసన అంటే అండపిండ బ్రహ్మాండాలు నిండుకున్నటువంటి ఏ భగవంతుని మనం ఆ తత్వాన్ని ఆరాధిస్తున్నామో అది ఈ ప్రపంచ వ్యాపకమే ఉంది అని చెప్పేటువంటి ఆరాధన నిర్గుణోపాసన. అలాగే ఒక శివుని విషయానికి వస్తే ప్రత్యేకంగా మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తమై ఉన్నటువంటి మహాశివరాత్రి నాడు భగవంతుడు పరమేశ్వరుడు లింగోద్భవే ఆరాధించాడు. ఆ లింగాన్ని ఉపాసిస్తున్నాం. అంటే మనకి ఇన్ని రకములైనటువంటి ఉపాసనా మార్గములన్నీ కూడా ఈ సనాతన ధర్మంలో ఉంది. ఇవి కాక ఇతర మతాల్లో, ఇతర ధర్మాల్లో మీకు ఏమైనా కొత్తగా కనిపిస్తుందా? కనిపిస్తే ఆ ప్రలోభానికి గురయ్యారంటే అర్థం ఉంది. మనకి ఇన్ని రకాల ఉపాసనా విధానాలన్నీ కూడా మనకు మన ధర్మంలో ఉంది. మీరు నిర్గుణోపాసన చేయవచ్చు, సగుణోపాసన చేయవచ్చు, లింగోపాసన చేయవచ్చు. ఇన్ని మార్గాలు చెప్తూ మనను ఉద్ధరించడానికి చెప్పినటువంటి సనాతన ధర్మంలో లేని పద్ధతి మీకు ఎక్కడా కూడా కనిపించదు. ఎవరైనా మనం అనుసరించే విధానాలే అనుసరించేటట్టు చేసి ప్రలోభాలకు గురి చేస్తూ మారుస్తున్నారే తప్ప అసలు ఆ జరుగుతున్న క్రమం చూస్తే వారు మారుతున్నారా, మనల్ని మారుస్తున్నారా అనే ప్రశ్న కూడా ఉద్భవించేటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుత సమాజంలో. కాబట్టి హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆరాధించే వాళ్ళందరూ కూడా దీన్ని మించిన ధర్మం ప్రపంచంలో మరొకటి ఎక్కడా కూడా లేదు. అన్ని రకములైనటువంటి మార్గాలు సనాతన ధర్మం మనకు దిక్సూచి, అది సూచిస్తుంది. దాని ప్రకారంగా మనం మోక్ష మార్గాన్ని వెతుకుతూ ఈ మానవ జీవితానికి సార్థకత చేకూరేటువంటి ఒక అద్భుతమైనటువంటి వైదిక విధానం మన సనాతన ధర్మంలో ఉంది. కాబట్టి ఏ ప్రలోభాలకు లోబడవలసినటువంటి అవసరం లేదు. అన్ని రకములైనటువంటి సౌకర్యాలు ఇటు ప్రభుత్వం తరఫున ఏవైనా కూడా అవన్నీ కూడా చక్కగా పొందుతూ ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తే అది మనకు తాత్కాలిక ఒకానొక సంబంధంలో కొన్ని కష్టాలు అనిపించవచ్చు. రాముడు ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి చివరికి మనకు
ఆ భగవంతుడు అతను ఆదిత్య హృదయాన్ని పఠించిన తర్వాత రావణాసురుని అవలీలగా జయించేటువంటి భగవంతుని యొక్క ఆరాధన చేయడం వల్ల ఆ యొక్క దాఢ్యం, ఆ యొక్క బలం చేకూరుతుంది. అంటే ధర్మాన్ని అనుసరించాడు కాబట్టి ఆ ధర్మమే ఆయన రక్షించింది. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని ఎవ్వరూ ఆచరించినా అది ఎప్పటికైనా తప్పకుండా రక్షిస్తుంది. ఇది తప్పకుండా అందరూ ఆచరించవలసిన విషయం, అందరూ తప్పకుండా గమనించవలసినటువంటి విషయం అని నా అభిప్రాయం. ఈనాడు హిందూ యువత ముఖ్యంగా విద్యార్థి దశనే కావచ్చు, యువ దశనే కావచ్చు, అదేంటో మరి ఇది మన కర్మనా మన వైపరీత్యమా తెలియదు కానీ ఎక్కువ మంది చెడు అలవాట్లకు బానిస అయ్యేటువంటి వాళ్ళంతా కూడా హిందూ యువకులే ఉంటున్నారు. ఉద్యోగం దొరకట్లేదని, ఉపాధి అవకాశాలు లేవని, ఉన్న అవకాశాలని గుర్తించక నాకు నచ్చిన ఉద్యోగం వచ్చేదాకా జులైగా తిరుగుతున్నారే తప్ప మన సనాతన ధర్మాన్ని, దానిలో గొప్పతనాన్ని, దాంట్లో ఉన్న అవకాశాలని అందిపుచ్చుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు అనిపిస్తోంది. దీని మీద మీ స్పందన ఎలా ఉంది? మీరు అడిగినటువంటి ప్రశ్న వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. అయితే ప్రస్తుత సమాజంలో యువత వేరే తోవలు పట్టడం ఏతుందో, దుర్వ్యసనాలకు లోనవ్వడం, ఇవన్నీ కూడా అది పూర్తిగా అందరం కూడా మనం ఖండించవలసినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఇలా కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఫస్ట్ కుటుంబ నేపథ్యం నుంచినే ఉంటుందని మనం ఇంతపూర్వం కూడా నేర్చుకున్నాం. మనకు అనేక రకములైనటువంటి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యంతో కూడుకున్నటువంటి కొన్ని మనం ఏదో ప్రత్యేకంగా ఒక గోల్ను పెట్టుకుంటాం. ఆ గోల్ ప్రకారంగా నాకు పలాంది రావాలి అనుకుంటాం, అది రాదు. అది రానంత మాత్రముల చేత నైరాశ్యానికి లోనై మరొక దురలవాటుకు లోపడడం అవుతుందో అది సముచితమైనటువంటి విషయం కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అబ్దుల్ కలాం గారు మనందరికీ తెలిసిన విషయం. అబ్దుల్ కలాం గారు ఒకానొక సమయంలో అతను ఒక పోస్టుకు, ఒక ఉద్యోగానికి అర్జీ పెట్టుకున్నాడు. మరొక ఉద్యోగానికి తనకు దాని మీద ఇంట్రెస్ట్ లేకున్నా, శ్రద్ధ లేకున్నా యాదృచ్ఛికంగా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఏది తను కావాలని చెప్పి అనుకున్నాడో ఆ ఉద్యోగం రాలేదు. ఏది వాటి యాదృచ్ఛికంగా అప్లికేషన్ చేస్తే ఆ యొక్క ఉద్యోగం వచ్చింది దానికి. వేస్తే ఆయన అట్టర్ ఫ్రస్ట్రేషన్ తోటి ఒక మహర్షి ఆశ్రమంలో వెళ్ళి కూర్చుంటే ఆ ఆశ్రమంలో ఉండే మహర్షి వచ్చి ఎందుకయ్యా అలా నిరుత్సాహపడుతున్నామని చెప్పంటే, నేను ఇట్లా ఫలాని కావాలని చెప్పి అనుకున్నాను, ఫలాని ఉద్యోగం రావాలనుకున్నాను, అది రాలేదు, కానీ నేను అనుకోకుండా చేసినటువంటి ఒకదానికి మాత్రం అది వచ్చింది అని బాధపడుతున్నాను చెప్తే, భగవంతుడు నిన్ను ఏమి చేయదలుచుకున్నాడో, నువ్వు కావలసిందే నువ్వు రావాలని ఎందుకు అనుకుంటున్నావు, భగవంతుడు నిన్ను దేని కొరకు నియమింపబడుతున్నాడో అని ఒక్క క్షణం ఎందుకు ఆలోచిస్తలేవని చెప్పి 2 మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు ఆయనలో ఒక అద్భుతమైన ప్రబోధాన్ని కలిగించి ఆ దానికి పైన కట్టుబడి ఏ యాదృచ్ఛికంగా అప్లికేషన్ చేసినటువంటి ఆ ఉద్యోగాన్ని స్వీకరిస్తే ఇవాళ భారతదేశానికి ఉపగ్రహ సంపత్తిని అందించినటువంటి మహామేధావి అయినటువంటి సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి యువత కూడా ఎన్నో రకములైనటువంటి వాళ్ళకు జ్ఞాననేత్రం ఉంటుంది, అనేక రకములైన యాక్టివిటీస్ ఉంటాయి, ఎన్నో జ్ఞాన సంపత్తి ఉంటుంది. మనము ధార్మికంగా మనకు ఏ రకమైనటువంటి మన కుటుంబ పోషణకు అవసరపడే నేపథ్యాన్ని ఎంచుకోవడంలో అది ఏ రకమైన పొరపాటు కాదు. మనకు 2 విధానాలు ఉంటుంది. ఒకటి కుటుంబ పోషణ, 2 ధార్మికమైన జీవనం. కుటుంబ పోషణ అనేది సహజంగా మన మీద ఆధారపడుతున్నటువంటి కుటుంబాన్ని పోషించడం కొరకు మనము ఇతరులకు, ఈ సమాజానికి ఎటువంటి కీడు లేనటువంటి ఏ ఉపాధి ధర్మాన్ని కూడా మనం ఎంచుకోవచ్చు. ఆ ఎంచుకొని ఆ పోషణ చేసుకుంటూ మన యొక్క సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటే మనకు ఏ రకమైనటువంటి వైషమ్యాలు రావు, మనకి ఏ రకమైనటువంటి దురాలోచనలు రావు, ఏ రకమైనటువంటి దుర్వ్యసనాలకు లోబడరు యువత కూడా. సార్, చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వేములవాడ వచ్చిన తరుణంలో మీరు వారి వెంటనే ఉండడం, వారికి దర్శనం చేయించడం, ఆశీర్వచనం ఇవ్వడం, ఇదంతా మీకు ఎలాంటి అనుభూతిని కలుగజేసింది? వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం మన తెలంగాణలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి ఒక ప్రధాని స్థాయిలో వచ్చిన ఏకైక మనిషి నరేంద్ర మోదీ గారు. మన ప్రధానమంత్రి అవ్వడం, ఆ ప్రధానమంత్రి హోదాలో వారు దర్శనం రావడం మొట్టమొదటి దర్శనం. అది విశేషించి నేను 30 సంవత్సరాల యొక్క నా యొక్క సర్వీసులో ఒక అద్భుతమైనటువంటి అనుభవంగా నేను అది భావిస్తున్నాను. ఎందుకంటే సంస్కార రీత్యా భగవంతుని పట్ల వారికి ఉండేటువంటి భక్తి శ్రద్ధల విషయాల్లో
మన అందరికీ తెలిసిన అంశమే. వాళ్ళు ఎంత నియమనిష్టలతో వారు ఉంటారో కూడా తెలుసు. ఇవాళ మన హైందవ సనాతన ధర్మం ఇప్పటికీ మన భారతదేశ వ్యవస్థ ఈ విధంగా సుభిక్షంగా మనం అందరం కూడా చక్కగా ధైర్యంగా ఇవాళ మనుగడ సాగిస్తున్నామంటే దానికి కారణం మోదీ గారని చెప్పవచ్చు. అటువంటి ప్రధానమంత్రి గారికి నా చేతుల ఆలను నేను దర్శనం చేయించి వారికి ఆశీర్వచనించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు మహదానందంగా అనుకున్నాను. భగవంతుని యొక్క కృపగా భావిస్తున్నాను. హిందూ సమాజం పట్ల, సనాతన ధర్మం పట్ల రుద్రోజు వాణి ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నము అవుతుందో అది చాలా గొప్పనైనటువంటి ప్రయత్నం వారిది. భగవంతుని యొక్క ఆశీస్సులు తప్పకుండా ఈ ఛానల్ నిర్వాహకులకు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క నిరంతర ఆరాధనలో నేను ఉంటున్నాను. ఆ రాజరాజేశ్వర స్వామి వారు ఈ ఛానల్ నడుపుతున్నటువంటి యాజమాన్యానికి ఆయురారోగ్యాలు ఒక మనస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తూ ఈ హైందవ సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి ప్రయత్నంలో తప్పకుండా భగవంతుని యొక్క ఆశీస్సులు రక్షణ వారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంతు. వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు.